మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు అక్టోబర్ మాసంలో 2వ వారంలో 5 శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. మీ యొక్క కన్న కలలు సాకారం కాబోతూ ఉన్నాయి. మీ యొక్క కోరికలు తీరబోతూ ఉన్నాయి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క సమయం రానే వచ్చేసిందని చెప్పడంలో సందేహం లేదు. అసలు ఏం జరగబోతుంది? ఈ రాశి జాతకులు ఎటువంటి శుభవార్తలు ఒకదాని వెంబడి ఒకటి వినబోతూ ఉన్నారో, ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఇటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో 2వ వారంలో మీకు ఏ అవకాశం వచ్చినా కూడాను నిర్లక్ష్యం వహించకుండా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయినా కూడాను ఖచ్చితంగా మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి మీ వంతు ప్రయత్నం, మానవ ప్రయత్నం చేస్తే గనక భగవంతుని ఆశీర్వాదం ఈ సమయంలో మీపై మెండుగా ఉంటుంది. కావున మీ యొక్క ప్రయత్నాలకు ఫలప్రదమైన ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. విదేశీ యానం కోసం ఏదైతే ఆటంకాలు మీకు కలిగాయో ఆ యొక్క ఆటంకాలు తొలగించుకుని ముందుకు వెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. అయితే ఈ ప్రయత్నాలు ఇక ఇప్పుడు ఫలప్రదం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికీ సమయం ఆసన్నమైంది. మీరు ఇక ప్రయత్నాలు మొదలు పెట్టండి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి సహకారం కూడా లభించబోతూ ఉన్నది. మీకు ఉన్న ఏదైతే ఆటంకాలు ఉన్నాయో వాటంతటా అవే తీరిపోతాయి. విదేశీ యానం మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. అయితే ఎవరైతే ఈ రాశి జాతకులు ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలకు ప్రయత్నం చేశారు, మీకు టాలెంట్ ఉన్నా కూడాను మీ యొక్క ప్రతిభకు పట్టం కట్టే ఉద్యోగాలు రావడం లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడాను ఆ యొక్క ఉద్యోగం మీకు నచ్చడం లేదు. మంచి ఉద్యోగం కోసం, నచ్చిన ఉద్యోగం కోసం, మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఈ రాశి జాతకులకు ఇక ఇప్పుడు ఫలప్రదమైన ఫలితం కలగబోతోంది. మంచి ఉద్యోగం మీకు రాబోతూ ఉన్నది. ఆ యొక్క ఉద్యోగం కూడా మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం అయితే మీకు దక్కబోతూ ఉన్నది. ఇక మూడవదిగా ఏమిటంటే గనక ఎవరైతే ప్రేమికులు ఉన్నారో మీ యొక్క ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించక ఎన్నో ప్రయత్నాలు చేసి ఏం చేయాలో అర్థం కాక లోపల కృంగిపోతూ ఉన్న మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామి మీకు మధ్యన ఉన్నటువంటి బంధాన్ని బలపరిచే విధంగా ఇరు కుటుంబాల మధ్యన కూడా ఉన్నటువంటి ఘర్షణలు తొలగిపోతాయి. వారి యొక్క అంగీకారంతో మీరు మీ యొక్క ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క ప్రయత్నం కూడాను ఫలప్రదంగా మారబోతూ ఉన్నది. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి, అంటే మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశి వారి జాతకులకు సాక్షాత్తు అమ్మవారు లేదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపంలో మంచి సంబంధం మీకు కలగబోతూ ఉన్నది. ఈ యొక్క జీవిత భాగస్వామి మీ జీవితంలో వచ్చినప్పటి నుంచి మీ జీవితమే మారిపోతుంది. మంచి సంబంధం అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీ యొక్క వివాహం దిశగా మీరు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేస్తారు. మీరు కన్న కల నెరవేరే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపారంలో కూడాను పురోగతి సాధించబోతూ ఉన్నారు. మీ యొక్క ఆలోచనలు సాకారం చేసుకునే దిశగా ఆలోచనను కార్యాచరణ రూపంలో పొందుపరచడంలో ఏమాత్రము ఇక ఆలస్యం అనేదే జరగకుండా కన్న కలలు తీర్చుకునేందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేసి
ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అలాగే ఇంకొకటి చెప్పాలండి ఈ రాశి జాతకులకు మరి ముఖ్యంగా, ఎందుకంటే ఇదివరకు ఎవరైతే మిమ్మల్ని చీదరించుకుని చిన్న చూపు చూశారో, ధనపరంగా కావచ్చు లేకపోతే గనక మిమ్మల్ని మాటలతో తూలనాడి ఉండవచ్చునో, అటువంటి వారు మీ వద్దకు సహాయార్థం రాబోతూ ఉన్నారు. మీరు కూడాను వారి వలన ఏదైతే అవమానాలు కలిగాయో వాటి నుండి, ఆ యొక్క బాధ నుండి బయటపడి సంతృప్తి చెందబోతూ ఉన్నారు. ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కుయుక్తులకు లోను కాకుండా వారి యొక్క ఏదైతే ప్రార్థన ఉందో దానిని మీరు ఆలకించి, వారి యొక్క విజ్ఞాపనను ఆలకించి వారికి తగిన సహాయాన్ని కూడా చేయబోతున్నారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.